మనము యోబు అని ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనము చూస్తున్నాము. అప్పుడే మనము ఉత్తర పవిత్ర భాగంగా కీర్తనలు మనం చదువుకున్నాం. అందులో ఒక మాట మనకు వినిపిస్తుంది. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని ఏం చేస్తాడని చదువుకున్నాం మనం? ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం, అంతలోపు మీరు మర్చిపోయారు. చూడండి, అంటే మనకు వాక్యంలో ఉన్నటువంటి, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మనకు గుర్తుకు రావడం లేదు అని అంటే మనం ఎప్పుడో ఒకసారి చదువుతున్నామని దాని అర్థం. మనం పదే పదే వాక్యాన్ని చదువుతున్నప్పుడు, లేక వాక్యాన్ని మనం పదే పదే వింటున్నప్పుడు అక్కడ ఏం రాయబడిందో మన ఆలోచనలకు వస్తుంది వెంటనే. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆశీర్వదిస్తాడు అనే మాట మనకు వెంటనే ఆలోచనలోనికి వస్తుంది. కాబట్టి మనము గతంలో బైబిల్ చదివినటువంటి అనుభవం మనకు ఉండాలి. మన గృహాల్లో కేవలం ఇక్కడ ఉత్తర పవిత్ర భాగం చదువుకోవడం మాత్రమే కాదు. మనలో చాలా మంది ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ ఒక మూలలో పడేస్తారు. బైబిల్ ఎవరు చదవరు, ఎవరు పట్టించుకోరు, కనీసం వినరు. అంటే మన పనులకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత కూడా దేవుని యొక్క వాక్యానికి మనం ఇవ్వడం లేదు. దానివల్ల ఏమైపోతుందంటే మన ఆత్మీయ జీవితం అనేది కుంటుపడిపోతుంది. మన ఆత్మీయ జీవితము దిగజారిపోతుంది. మన ఆత్మీయ జీవితం వెనకబడిపోతుంది. మన ఆత్మీయ జీవితం ఎప్పుడైతే వెనకబడిపోతుందో దేవుని యొద్ద నుండి మనకు వచ్చే ఆశీర్వాదం కూడా అది ఆలస్యం అవ్వచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు. దేవుని యొక్క ఆశీర్వాదము మన యొక్క నడవడిక మీద ఆధారపడింది, మన యొక్క జీవితం మీద ఆధారపడింది. దేవుడు తన వాక్యములో ఎంతో మంది తన యందు భయభక్తులు కలిగిన వారిని దీవించాడు, వృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు, వారిని గొప్ప చేశాడు. ఏదైనా సరే మనకు రావాలి అని అంటే అది దేవుని యొద్ద నుండే మనకు రావాలి. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులు వారు కలిగి ఉన్నటువంటి స్థితిగతులు అన్నిటికీ కూడా దేవుడు కారణం. అది అధికారమైనా సరే, అది ఏదైనా సరే దేవుని యొద్ద నుండి వచ్చాయి. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెప్పారు, ఒకనికి పైనుండి అనుగ్రహింపబడుకుంటే అతడు ఏది కూడా పొందలేడు అని చెప్పాడు. ఒకడికి పైనుండి అనుగ్రహింపబడుకుంటే అది ఆశీర్వాదమైనా సరే, అది శాపమైనా సరే, సమస్తము కూడా దేవుని యొద్ద నుండి వస్తాయి. దానికి మన ప్రవర్తన మూల కారణంగా ఉంది. మన యొక్క జీవిత విధానం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తి జీవితము దీనికి కారణముగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనము నిరంతరము కూడా వాక్యాన్ని చదివేవారుగాను వినేవారుగాను మనం ఉండాలి. కేవలము మన గృహంలో మన పనులు మాత్రమే కాదు, ఒకంత వాక్యాన్ని కూడా చదవటము, వినటం అనేది మనము అభ్యాసం చేసుకోవాలి. ఏదైనా మనము అలవాటు చేసుకుంటేనే అలవాటు అవుతుంది. దాని మీద మనము అభ్యాసం చేసుకోవాలి, దాని మీద మనం సాధన చేయాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యము మనల్ని కాపాడుతుంది. మనము ప్రమాద పాలు కాకుండా మనల్ని కాపాడుతుంది. మనము వెళ్ళే ఆ చెడు మార్గాల నుండి మనల్ని తప్పిస్తుంది. వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, వాక్యం మనల్ని గద్దిస్తుంది, వాక్యం మనకు బోధిస్తుంది. అందుకే భక్తుడు నీ వాక్యమే నా పాదములకు దీపము అన్నాడు. అంటే నా మార్గాలను నడిపించేది, నాకు చూపించేది, నాకు మార్గాన్ని నిర్దేశించేది. ఈరోజు భయంకరమైనటువంటి చెడిపోయినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఎలాంటి దినాల్లో ఉన్నాం? చెడు దినాలు. ఎక్కడ చూసినా కూడా మారణ హోమమే జరుగుతుంది. ఎక్కడ చూసినా మారణ హోమం. కుటుంబం మొదలుకొని దేశాల వరకు మనం వెళ్ళిపోతే ఎక్కడ చూసినా కూడా బాంబుల మోత, హత్యలు, ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితులు కుటుంబంలో, దేశంలో. భక్తి పేరిట మనుషులు చేస్తున్నటువంటి మోసాలు అన్ని కాదు, మనం వార్తల్లో చూస్తున్నాం. కాబట్టి మనము భక్తిని అలవాటు చేసుకోవాలి. ఇక్కడ యోబు అనే ఒక భక్తుని గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది.
ఎవరిస్తున్న సాక్ష్యము? దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము. మన గురించి మనం చెప్పుకునే సాక్ష్యము ఒకవేళ అది అబద్ధం కావచ్చు, మనం కావాలని చెప్పుకోవచ్చు, ఉద్దేశపూర్వకంగా చెప్పుకోవచ్చు, మనుషుల ఎదుట ప్రశంసింపబడాలని చెప్పుకోవచ్చు, మనుషుల ఎదుట పొగడబడాలని మనం చెప్పుకోవచ్చు. నేను అది చేశాను, ఇది చేశాను, నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని. ఒకవేళ మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటే అది సరైనది కాదు. మన గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం ఏదైతే ఉందో అది వాస్తవమైనది. మన గురించి ఇతరులు చెప్పాలి సాక్ష్యం. మన గురించి చూసిన వాళ్ళు, మన గురించి విన్న వాళ్ళు, మన గురించి ఆరాధించిన వాళ్ళు మన గురించి ఇచ్చే సాక్ష్యము అది నిజమైనది. అయితే దానికంటే ఉత్తమమైనటువంటి సాక్ష్యం ఒకటి ఉంది. అదేంటంటే దేవుడిచ్చే సాక్ష్యం. దేవుడిచ్చే సాక్ష్యం. ఒకవేళ మనుషులు డబ్బు కమ్ముడు పోయి లేని వార్తను పుట్టించవచ్చు. డబ్బు కమ్ముడు పోయి డబ్బులు తీసుకొని పొగడమంటే పొగడతాడు, లేని వార్తలు చెప్పమంటే లేని వార్తలు చెప్తారు, లేని వార్తలు కల్పించి చెప్తారు. తద్వారా సమాజంలో గందరగోళమైనటువంటి పరిస్థితుల్ని వాళ్ళు సృష్టిస్తారు. అయితే మనుషులను మనం ధనంతో కొనొచ్చు, అధికారంతో కొనొచ్చు, కానీ దేవుణ్ణి మనం దేనితో కూడా కొనలేం. ఆయన ఇచ్చేదే నిజమైనటువంటి సాక్ష్యం. కాబట్టి మనము దేవుని ఎదుట ఎలా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యంగా మనం చూసుకోవాలి. మనం దేవుని ఎదుట నిజాయితీగా మనం ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మన గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల చరిత్ర మనం చదువుకుంటే ఒక మాట మనకి ఎప్పుడు వినిపిస్తుంది ఏంటంటే, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్తాడు. నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్తాడు. ఎందుకు అంటే వాళ్ళ విశ్వాసము చాలా గొప్పది. దేవునికి వాళ్ళు లోబడి జీవించారు. దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు నడుచుకున్నారు. దేవుని అడుగు జాడల్లో వాళ్ళు నడిచినప్పుడు దేవుడు వాళ్ళ గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తన మనసులో ఏ సాక్ష్యం అయితే కలిగి ఉన్నాడో వాళ్ళ గురించి దేవుడు మాట్లాడతాడు. వాక్యం ద్వారా, వాక్యంలో మనతో మాట్లాడాలి. ఈరోజు మనము దేవుని యొక్క హృదయంలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి మనం జీవిస్తున్నట్లయితే మన తోటి వాళ్ళు మన గురించి ప్రశంసించటం మనం చూస్తాం, లేక మన గురించి ఒక మంచిగా మాట్లాడడం మనం చూస్తాం. అలా కాకుండా ఒక చెడు సాక్ష్యం మనం కలిగి ఉన్నామంటే మన జీవితము సరైనది మార్గంలో లేదు అని మనం గుర్తిరగాలి. ఇక్కడ యోబు గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అలాగే చెడుతనమును విసర్జించిన వాడు. యోబు ఎలాంటి వాడంటే అతడు యథార్థవర్తనుడు. ఊజు దేశమందు అతని వంటి వాడు ఎవడూ లేడని దేవుడు కిందికి రాగానే చెప్పాడు. 3వ వచనంలో చూడండి, తూర్పు దిక్కు జనులందరిలో ఇతడే గొప్పవాడుగా ఉండేది. తూర్పు దేశాల్లో ఉన్నటువంటి జనులందరిలో కూడా యోబు ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు, ఒక న్యాయమూర్తిగా ఉన్నాడు, ఒక న్యాయాన్ని ప్రజలకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఇంత గొప్ప స్థానములో యోబుని నిలవబెట్టడానికి కారణం ఎవరు అని అంటే దేవుడు. దేవుడు యోబుకి అంత అధికారం ఇచ్చాడు, అంత గొప్పగా దీవించాడు, అంత గొప్పగా ఆశీర్వదించాడు. ఎందుకు యోబును మాత్రమే దేవుడు ఆ స్థాయిలో నిలవబెట్టాడు అని అంటే అది యోబు యొక్క ప్రవర్తనతో ముడిపడి ఉంది. యోబు యొక్క జీవితము దేవునికి నచ్చేదిగా ఉంది. నిన్ను కూడా దేవుడు ఒక గొప్ప స్థానంలో నిలబెట్టాలి, నీ కుటుంబంలో, నీ జనుల మధ్య, నీ సమాజంలో అని అంటే నీ ప్రవర్తన చాలా ముఖ్యం. నీ ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను హెచ్చించాలా లేకపోతే నిన్ను దించేయాలా అనే దాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. యోబు ఈరోజు ఒక సింహాసనాన్ని కలిగి ఉన్నాడు, ప్రజలందరికీ న్యాయం తీర్చే న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్నాడు అని అంటే యోబు దేవుని దృష్టిలో ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు. యోబు అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు తూర్పు దేశాల్లో.
ఒకసారి మనము యోబు యొక్క ఆస్తిపాస్తుల గురించి మనం చూస్తే 3వ వచనంలో చెప్పాడు. ఎంత ధనవంతుడో చూడండి యోబు గారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. చూడండి, దాని వలన తూర్పు దేశాల్లో యోబు ఒక గొప్ప వ్యక్తిగా కనబడుతున్నాడు. ఒక గొప్ప వ్యక్తి. తనకున్నటువంటి ఆస్తి అంత గొప్పగా ఉంది. అందరికంటే ఆస్తి ఎక్కువగా ఉన్నవాడు. ఆ కాలంలో ఎక్కువగా పశువులు ఉంటే ఎక్కువగా ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాం గారికి కూడా పశువులు విస్తారంగా ఉండేవి. అబ్రహాం గారికి, లోతు గారికి. అంటే పశువులు ఎక్కువగా ఉన్నవారు ధనవంతులు. వాటి వలన వాళ్ళు ధనాన్ని ఆర్జించేవాళ్ళు. ఇక్కడ యోబు గారు కూడా ఎంతో ఆస్తిపరుడుగా ఉన్నాడు. దాని వలన తూర్పు దేశాల్లో అందరికంటే గొప్పవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంత ఆస్తిపరుడు, ఇంత ఐశ్వర్యవంతుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? ఇంత గొప్ప ఆస్తిపాస్తులు కలిగినటువంటి యోబు గారు దేన్ని ప్రేమిస్తున్నాడు అని అంటే, తనకున్నటువంటి ఆస్తిని ప్రేమిస్తున్నాడా, లేకపోతే దేన్ని ప్రేమిస్తున్నాడు? యోబు గారు మనం చూస్తే ఆయన ప్రేమిస్తున్నవి 4. ఆయన ఆస్తిని ప్రేమించలేదు, పశువులను ప్రేమించలేదు, తనకున్నటువంటి ఆ సిరి సంపదల్ని ప్రేమించలేదు. కానీ ఆయన 4 విషయాలను ప్రేమించాడు. అదేంటంటే, యథార్థత్వాన్ని ప్రేమించాడు, న్యాయాన్ని ప్రేమించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని ప్రేమించాడు. ఆ తర్వాత చెడుతనాన్ని విసర్జించేవాడుగా ఉన్నాడు. ఈరోజు మనము లోకంలో ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా సరే, మనం ప్రేమించవలసింది ఆస్తిపాస్తులను కాదు. మనం దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అనంటే మనం ప్రేమించవలసింది ఆస్తిపాస్తులను కాదు. మనం ప్రేమించవలసింది దేవుని యొక్క మార్గాల్ని మనం ప్రేమించాలి. దేవుని యొక్క మార్గాలు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనము ప్రేమించేవారుగాను పాటించేవారుగాను ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సిరి సంపదలు అనేవి ఆ వ్యక్తి వెనకాల వస్తాయి. సిరి సంపదల కోసం మనం పరుగులెత్తవలసినటువంటి అవసరత లేదు. మనం దేవుని యొక్క మార్గాలను ప్రేమిస్తే మనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు సమకూరుస్తాడు. యోబుని దేవుడు అంత గొప్ప స్థానంలో పెట్టడానికి కారణం ఏంటంటే, యోబు దేవుని యొక్క మార్గాల్ని ప్రేమించాడు, యథార్థతను ప్రేమించాడు, న్యాయాన్ని ప్రేమించాడు. అతను ధనవంతుడైనా సరే, అతడు అధికారి అయినా సరే. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఒక అధికారం ఉంటే న్యాయాన్ని విడిచిపెట్టేస్తారు, యథార్థంగా ప్రవర్తించరు, మనుషుల మీద దౌర్జన్యం చేస్తారు, పేదవారికి అన్యాయం చేస్తారు, పేదవారి తరపున మాట్లాడరు, పేదవారికి న్యాయం తీర్చరు. అవునా కదా? ఆలోచన చేయండి. సమాజంలో ఒక అధికారం ఉంటే వాళ్ళు న్యాయం తప్పే అవకాశము ఎక్కువగా ఉంది. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కారణం ఏంటంటే, దేవుని యొక్క జ్ఞానం వారికి లేకపోవడం, బాల్యం నుండి ఆ శిక్షణ లేకపోవడం. మనిషి యొక్క ప్రవర్తన చెడిపోవడానికి కారణం ఏంటంటే, వారి బాల్య దశ చెడిపోతుంది. మనుషులు చెడిపోవడానికి కారణం ఏంటి? వారి యొక్క బాల్య దశ చెడిపోతుంది. అందుకే ఈరోజు మానవ సమాజంలో మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా క్రూరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా హత్యలే మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటి? ప్రప్రథమం కంటే వారి యొక్క బాల్యము చెడిపోయింది. ఒకసారి మనము ఆదికాండము 8వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట మనం చూడగలిగితే, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనములో, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని చెప్తున్నారు. చూడండి, ఈరోజు మనుషులు నేరాలు చేయటంలో ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు. అది పేదవాడైనా సరే, ఒక అధికారంలో ఉన్నవాడైనా సరే, నేర ప్రవృత్తికి అలవాటు పడ్డారు. నేరాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకే ఎక్కడ చూసినా మనం హత్యలు చూస్తున్నాం.
అత్యాచారాలు చూస్తున్నాం, భయంకరమైనటువంటి దొంగతనాలు మనం చూస్తున్నాం, దోచుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకనంటే వాళ్ళ బాల్యం చెడిపోయిందని దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వారి యొక్క బాల్య దశ చెడిపోయింది. అంటే మనిషికి పునాది లాంటిది ఏంటంటే బాల్య దశ. ఒక బిల్డింగ్ బలంగా ఉండాలంటే దాని పునాది గట్టిగా ఉండాలి. పునాది గట్టిగా లేకపోతే, బలహీనంగా ఉంటే ఏదో ఒక రోజు ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది, పేకమేడలాగా అలా కూలిపోతుంది. ఇక్కడ మనిషి యొక్క జీవితం కూడా బాల్య దశ అనేది పునాది లాంటిది. ఈ బాల్య దశ దేనితో నింపబడాలి తెలుసా? దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి. దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి బాల్య దశ. మన పిల్లలు దేవుని యొక్క వాక్యంలో పెరగాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలకి వాక్యాన్ని బోధించాలి, వాక్యాన్ని నేర్పించాలి, వారి హృదయంలో వాక్యాన్ని నింపాలి. పిల్లల హృదయంలో వాక్యాన్ని నింపాలి. మనం వాళ్ళ కడుపులో ఏం నింపాలని చూస్తుంటారు తల్లిదండ్రులు, అవునా కదా? పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, వాళ్ళకి ఏది ఇష్టం, ఇలాంటివి ఆలోచిస్తారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలు చేసి వాళ్ళ కడుపులు నింపడానికి చూస్తున్నారు, కానీ వాళ్ళ హృదయము ఖాళీగా ఉంది. వాళ్ళ హృదయంలో దేవుని వాక్యాన్ని నింపడం లేదు. అందుకే ఈరోజు సమాజంలో నేరాలు పెరిగిపోయాయి. అందుకే సమాజంలో నేరాలు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా అత్యాచారాలే, ఎక్కడ చూసినా చంపడమే. ఎందుకు మనుషులు ఇలా మారిపోయారంటే వాళ్ళ బాల్య దశ చెడిపోయింది. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు మీ హృదయములో దేవుని మాటలు ఉండాలి అని చెప్పాడు, తల్లిదండ్రులకు చెప్పాడు. మీ హృదయంలో దేవుని మాటలు ఉండాలి. పిల్లరా, మనము పిల్లలను కన్న తర్వాత వాళ్ళని మనం విడిచిపెట్టకూడదు. వాళ్ళే పెరుగుతారులే, వాళ్ళే నేర్చుకుంటారులే అని మనం విడిచిపెట్టకూడదు. పిల్లలు అత్యంత క్రూరులుగా తయారైపోతారు. పిల్లలు అత్యంత క్రూరులుగా మారిపోతారు. ఈరోజు సమాజంలో భయంకరమైనటువంటి నేరాలకు మూల కారణం ఎవరంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా స్త్రీల మీదే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇన్ని పరిస్థితులకు కారణం ఎవరు? మొదటి పాత్ర, మొదటి హస్తం, ఈ సమాజం చెడిపోవడానికి మొదటి హస్తం ఒక స్త్రీ, ఒక తల్లి, తర్వాత ఒక తండ్రి, తర్వాత సమాజం. తండ్రి ఏం చేస్తాడు? పనికి వెళ్ళిపోతాడు. భార్యకి పిల్లలకి ఏం కావాలో సమకూర్చడానికి బయటికి వెళ్ళిపోతాడు, పనికి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉండేది ఎవరు చెప్పండి? ఇంట్లో ఉండేది ఎవరు? ఒక తల్లి ఇంట్లో ఉంటుంది, ఒక స్త్రీ ఇంట్లో ఉంటుంది. నీ బిడ్డని నువ్వు జాగ్రత్తగా పెంచితే స్త్రీలను ఎలా చూడాలి, స్త్రీలకు ఎలా గౌరవం ఇవ్వాలి, నైతిక విలువలు, వాక్యం లేకపోతే ఏమి? మన హృదయంలో దేవుడు ఒక మనస్సాక్షిని పెట్టాడు, ఒక నైతికతను మన హృదయంలో ఉంచాడు. మనం మనుషులం కదా, కనీసం మీ పిల్లవాడికి నేర్పించవలసినవి నేర్పించాలి. అలా వదిలేస్తే వాడు సమాజాన్ని చూసి, ఆ సినిమాలు చూసి, ఆ మొబైల్లో చూసి చెడు నేర్చుకుంటున్నాడు. మనుషుల్ని ఎలా చంపాలి, మనుషుల్ని ఎలా రేప్ చేయాలి, మనుషుల్ని ఎలా దోచుకోవాలి, ఇవే నేర్చుకుంటున్నారు. దానికి కారణం ఎవరు చెప్పండి? ఒక తల్లి కదా చెప్పండి? కంటే సరిపోదు, పశువులు కూడా కంటాయి. కంటున్నాయా లేదా? కుక్కలు కంటున్నాయి, పిల్లులు కంటున్నాయి, ప్రతి జంతువు కూడా కంటుంది. కనటం గొప్ప విషయం కాదు. కన్నటువంటి బిడ్డల్ని సరైన మార్గంలో పెంచాలి, తల్లిదండ్రుల బాధ్యత అది. ఈరోజు ఘోరాలు జరిగిపోయిన తర్వాత నెత్తి నోరు బాదుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? ఎక్కడ చూసినా స్త్రీల మీద అఘాయిత్యాలు జరగడానికి కారణం ఒక స్త్రీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. తర్వాత తండ్రి, తర్వాత సమాజం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, బాల్య దశ చెడిపోయింది పిల్లలది, మనుషులది బాల్య దశ చెడిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి? మన పిల్లలు యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, సమాజానికి మేలు చేసేవారుగా ఉండాలి అని అంటే మన పిల్లల బాల్య దశని మనం కాపాడాలి, వాక్యంతో నింపాలి. వాడు పెద్దవాడైనా కూడా చెడిపోడు. పెద్దవాడైనా కూడా వాడు చెడిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో వాడు నడుస్తాడు.
అందుకే సొలొమోన్ గారు చెప్పారు, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఒక సమాజానికి ప్రయోజనకరుడిగా వాడు మారతాడు. కాబట్టి పిల్లలు మనం ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే, యోబు గారు అంత ఆస్తిపరుడైనా కూడా అతడు ఆస్తిని ప్రేమించలేదు, అధికారాన్ని ప్రేమించలేదు. అయితే యథార్థతను, న్యాయాన్ని ప్రేమించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకున్నాడు. ఆ విధంగా బ్రతుకుతున్నాడు. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? సృష్టికర్త అయినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని భయం ఉంది. దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి తప్పు జరిగితే దేవుడు శిక్షిస్తాడు అనే భయము మనుషుల్లో ఉన్నప్పుడు ఆ మనిషి యథార్థంగా ప్రవర్తిస్తాడు. పైన ఆకాశంలో దేవుడు ఉన్నాడు. ఆయన నరుని యొక్క మార్గాలు అన్వేషించేవాడు, పరిశీలన చేసేవాడు, వాడికి తగినట్టుగా ప్రతిఫలం ఇచ్చేవాడు అనే జ్ఞానం మనకుంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటాం. యోబు కేవలం భక్తి మాత్రమే కాదు, దేవుని యందు భయం కూడా కలిగినవాడు. భయం కలిగినవాడు, లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించినవాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన చూడండి. యోబు గారు అంత ఆస్తిపరుడు యోబు గారు. అయితే తన జీవితం ఎలా ఉందంటే చెడుతనాన్ని విసర్జించాడు. చెడు ఏదైతే ఉందో, పాపం ఏదైతే ఉందో, దేవునికి నచ్చనిది ఏదైతే ఉందో దాన్ని విసర్జించాడు. అంటే పాపము అనగానే ఒక చెత్త. అది మన ఇంట్లో చెత్త ఉంటే మనం ఏం చేస్తాం? దాన్ని బయటికి తీసుకుని వెళ్ళి పారేస్తాం. అవునా కదా? చెత్త ఇంట్లో ఉంటే ప్రమాదం. ఇల్లు దుర్గంధంతో నిండిపోతుంది, చెడు వాసనతో నిండిపోతుంది. తద్వారా అనేకమైనటువంటి రోగాలు మనల్ని చుట్టుముడతాయి. మనం రోగాల బారిన పడతాం. మన ప్రాణాలకు హాని ఉంది ఒక చెత్త మన ఇంట్లో ఉంటే. అందుకే ప్రతిరోజు ఉదయం చెత్తను తీసుకుని వెళ్ళి మనం చెత్త గాడిలో వేస్తాం. అది చెత్త, ప్రమాదకరమైనది. అది ఇంట్లో ఉండకూడదు. మన జీవితంలో కూడా పాపము అనేది ఉండకూడదు. ఈ చెడు అనేది మనం విసర్జించాలి. పాపము అనేది మనం విసర్జించాలి. అప్పుడే దేవుని దృష్టిలో మనం గొప్పవారుగా ఉంటాము. అలాంటి వారిని దేవుడు గొప్ప చేస్తాడు. మన జీవితంలో చెడు ఉన్నంత వరకు మనం గొప్ప వాళ్ళం కాలేం. పాపముతో స్నేహం చేసినంత కాలము దేవుడు మనల్ని దీవించలేడు, ఆశీర్వదించలేడు. ఎందుకంటే ఆ పాపము దేవునికి మనకు మధ్యలో గోడగా ఉంటుంది. దేవుణ్ణి కనబడకుండా చేస్తుంది. యోబు గారు ఎంత గొప్ప వ్యక్తో ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఎంత గొప్పవాడు! తూర్పు దేశపు జనులలో అతడే గొప్పవాడు. దేవుడే చెప్తున్నాడు, అతనే గొప్పవాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఇక్కడ పాపాన్ని విసర్జించాడు. దేవునికి నచ్చని వాటిని మనం విసర్జించాలి. అవి మనకు పనికి రావు. వాటి వలన మనకు ప్రమాదం ఉంది. వాటి వలన మనకేముంది? ప్రమాదం ఉంది. పాపం వలన మనిషికి ప్రమాదం. పాపం వలన వచ్చింది మనిషికి ఏంటి? మరణం. చూడండి, పాపం అంటే సామాన్యమైనది కాదు. పాపం మనిషికి తెచ్చింది మరణం. పాపం మన జీవితాన్ని ఏలుబడి చేస్తే మనము చనిపోవలసిన వారమే కానీ జీవించవలసిన వారము కాము. పాపం మన జీవితంలో ఉంటే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒకడు ఒడిలో తన నిప్పును పెట్టుకుంటే అది కాల్చకుండా ఉంటుందా? చెప్పండి, కాల్చకుండా ఉంటుందా? నిప్పు కాలుస్తుంది. నిప్పు కాల్చేస్తుంది, మన శరీరాన్ని దహించి వేస్తుంది. అలాగే పాపము కూడా మన జీవితాన్ని నాశనం చేస్తుంది, అవమానపాలు చేస్తుంది, పనికి రాకుండా చేస్తుంది, శాపగ్రస్తమైనదిగా మారుస్తుంది, మన జీవితాన్ని బజార్లో నిలబెడుతుంది. పాపం అంత భయంకరమైనది పాపం. కాబట్టి ఆ పాపాన్ని మనం విసర్జించాలి. ఆ పాపాన్ని మనము తృణీకరించాలి. ఇంకా మనం చెప్పాలంటే ఆ పాపము నుండి మనము పారిపోవాలి. ఏం చేయాలి? పాపము నుండి మనం పారిపోవాలి. పాపానికి ప్రేరేపించే వ్యక్తులైనా, మనుషులైనా, పరిస్థితులైనా, వస్తువులైనా, ఏవైనా సరే వాటి నుండి మనము పారిపోవాలి. అప్పుడే మనకి సింహాసనం. అప్పుడే మనకు దేవుని దృష్టిలో గొప్ప పేరు.
లేకపోతే ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. పాపానికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే పాపం మనల్ని పట్టుకుంటుంది, అది పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుంది, అంటే సమాధికి తీసుకుని వెళ్ళిపోతుంది. పాపం అనేది అంత భయంకరమైనది. దేవుడు మన ఎదుట రెండు మార్గాలు ఉంచాడు. ఒకటి దీవెన, మరొకటి శాపము. ఒకటి ఆశీర్వాదము, మరొకటి శాపము. మనము నిర్ణయించుకొని ఏ మార్గంలో మనం వెళుతున్నామో అది శాపకరమైనదా లేకపోతే దీవెనకరమైనదా అనేది మనం నిర్ణయించుకొని మనం వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ యోబు వలె మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మనం జ్ఞానవంతులుగా మారుతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము జ్ఞానవంతులుగా మారుతాం. ఏ సమయంలో ఏది చేయాలి, ఏ సమయంలో ఏది చేయకూడదు, ఏది మన జీవితానికి క్షేమకరమైనది, ఏది మన జీవితానికి శాపకరమైనది అనే వివేకము దేవుడు మనకు కలిగిస్తాడు. ఎప్పుడంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును మనం విసర్జించినప్పుడు. అందుకే యోబు గొప్పవాడయ్యాడు. తూర్పు జనులందరిలో యోబే గొప్పవాడు. నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీవే గొప్పవాడిగా ఉండాలి అని ఒకవేళ మనం అనుకుంటే మనం కూడా యోబు జీవించిన జీవితం వలె మనం కూడా జీవించాలి. గొప్పవాడు అనగానే కేవలం ఆస్తి ఉన్నంత మాత్రాన గొప్పవాడు కాదు. మంచి పేరు సంపాదించుకోవాలి. మనం ఏం సంపాదించుకోవాలి? మంచి పేరు. దేవుని యొద్ద నుండి మంచి పేరు మనం సంపాదించుకోవాలి. దేవుడు యోబు ఇంత ఆస్తిపరుడు అంత ఆస్తిపరుడు అని చెప్పటంలా దేవుడు యోబు యథార్థవంతుడని చెప్తున్నాడు, న్యాయవంతుడని చెప్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడని చెప్తున్నాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడని చెప్తున్నాడే కానీ యోబుకి ఇన్ని పశువులు ఉన్నాయి, అన్ని ఒంటెలు ఉన్నాయి, అన్ని గాడిదలు ఉన్నాయని చెప్పడంలా. దేవునికి నువ్వు కలిగి ఉన్నటువంటి ఆస్తి ప్రాముఖ్యమైనది కాదు, నీవు నడుస్తున్నటువంటి మార్గము దేవునికి ఎంతో ప్రాముఖ్యమైనది. యోబు వలె మనం యథార్థవంతులుగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఒక గొప్ప స్థానంలో నిలవబెడతాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము చెడుతనాన్ని విసర్జించాలి. యోసేపు ఏం చేశాడో మనందరికీ కూడా తెలుసు. పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపు గారు ఏం చేశాడు? పోతీఫరు భార్య నుండి పారిపోయాడు. పోతీఫరు భార్య పాపం చేయడానికి ప్రేరేపించింది. అప్పుడు యోసేపు గారు ఏం చేశాడు? ఆ స్త్రీ నుండి దూరంగా పారిపోయాడు. పాపము నుండి దూరంగా పారిపోయాడు. ఈరోజు మనల్ని పాపానికి ప్రేరేపించేది ఏదైనా సరే దాని నుండి మనం ఏం చేయాలి? దూరంగా పారిపోవాలి. అది ఒక వస్తువైనా, అధికారమైనా, ధనమైనా, ఒక వ్యక్తి అయినా, ఒక మనిషి అయినా, ఎవరైనా సరే దాని నుండి మనం దూరంగా పారిపోయినప్పుడు మన కొరకు అక్కడ సింహాసనము సిద్ధంగా ఉంది. మనం పాపము నుండి దూరంగా పారిపోతే మన కొరకు దేవుడు ఒక సింహాసనాన్ని ఉంచాడు అక్కడ. యోసేపు గారికి ఐగుప్తు సింహాసనాన్ని ఉంచినట్లుగా ఒకవేళ యోసేపు గారు అక్కడ పాపంలో చిక్కుబడి ఉంటే, ఆ స్త్రీ చేతిలో చిక్కుబడి ఉంటే ఆ సింహాసనాన్ని చేరుకునేవాడు కాదు. చూడండి, యోబు గారు ఈరోజు ఇంత గొప్ప స్థానంలో ఉన్నాడనంటే ఆయన జీవితంలో పాపాన్ని విసర్జించాడు, పాపాన్ని అసహించుకున్నాడు, పాపాన్ని ఒక చెత్తలాగా చూశాడు. చెత్త దూరంగా ఉండాలి. ఆ విధంగా మనం జీవించినప్పుడే ప్రియులారా దేవుడు మనల్ని కూడా ఇష్టపడతాడు. మీ పిల్లల్లో చెడు నడత ఉంటే మీరు ఇష్టపడతారా? చెప్పండి. చెడు గుణాలు ఉంటే మీరు ఇష్టపడతారా? చెప్పండి. ఆ మధ్యకాలంలో 4 యవనస్తులు ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు. అప్పుడు ఆ 4 పిల్లల్లో ఒక యవనస్తుడి తల్లి ఏమంటుందంటే వాడు చావడమే కరెక్ట్ అని చెప్తుంది. అలాంటి కొడుకు బ్రతకూడదు, అలాంటి వాడు ఉండకూడదు, అలాంటి వాడు చావడమే కరెక్టు, అలాంటి వాడిని చంపేయాలని చెప్తుంది. చూడండి, మనమే ఆ విధంగా మనం వ్యవహరించినప్పుడు మరి దేవుడు ఎలా ఉంటాడు? మీ పిల్లల్లో చెడు ఉంటే మనం ఒప్పుకోలేము, మనం వాళ్ళని ఇష్టపడము, హృదయపూర్వకంగా ఇష్టపడము. మంచి తల్లిదండ్రులు అయితే
మంచి తల్లిదండ్రులు అయితే చెడిపోయిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ లోకంలో చెడిపోయిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పిల్లల చేత పాపం చేయించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దుర్మార్గులైనటువంటి తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. అందరూ ఉన్నారు ఈ సమాజంలో. అయితే మంచి తల్లిదండ్రులు తమ పిల్లల్లో చెడు నడత ఉంటే వాళ్ళు ఇష్టపడరు, హృదయపూర్వకంగా ఇష్టపడలేరు, హృదయపూర్వకంగా వారితో ఉండలేరు. మన దేవుడు కూడా అలాంటి వాడే. ఆయన మనల్ని హృదయపూర్వకంగా ఇష్టపడాలి, హృదయపూర్వకంగా మనల్ని హత్తుకోవాలి, హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించి మనల్ని ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకొని రావాలి అని అంటే మన ప్రవర్తన సరిగా మనము చూసుకో. దేవుని యందు భయభక్తులు కలిగి చెడు నడత నుండి మనము దూరంగా పారిపోయినప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అలాంటి వారికి దేవుని యొక్క తోడు నీడ ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం అందరం కూడా ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను.